నరేంద్ర మోదీ ఒక ఎన్నికల సభలో మాట్లాడిన మాట ఇప్పుడు ఇంతగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు కదా. బేసికల్లీ ఆయన అన్న మాట ఏంటి, ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఏదైతే వ్యాఖ్యానం చేశారో దాన్ని కోట్ చేశారు. ఆయన అప్పుడు ఏమన్నారు, ఈ దేశపు వనరులపైన మొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ ఏమన్నారంటే, చూసారా మన్మోహన్ సింగ్ గారు ఈ మాట అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తుంటే నిజంగానే అధికారంలోకి వాళ్ళు వస్తే గనక మొత్తంగా ముస్లింలకి అన్ని ధారాదత్తం చేస్తారు అనేది నరేంద్ర మోదీ ఒక ఎన్నికల సభలో చెప్పిన మాట. ఇటు కాంగ్రెస్ అయితే గత దశాబ్దాలుగా హిందూ టెర్రరిజం అని, సాఫ్రాన్ టెర్రరిజం అని, ఈ దేశంలో బీజేపీ గనక అధికారంలోకి వస్తే మొత్తం హిందుత్వ రాజకీయాలు చేస్తారని, హిందూ రాజ్యంగా ప్రకటిస్తారని దశాబ్దాలుగా విమర్శిస్తూ వస్తూనే ఉన్నారు కదా. జరగని దానికే నరేంద్ర మోదీని అంతగా దూషిస్తూ ఉన్నారు. మన్మోహన్ సింగ్ కోట్ చేసిన మాటల్ని నరేంద్ర మోదీ అనడం మతత్వవాదం ఎట్లా అవుతుంది? ఒకవేళ నరేంద్ర మోదీ మతత్వవాది అయితే మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ పూర్తి హిందూ వ్యతిరేక పార్టీలేనా?